హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్ఎల్ శారీస్ అండ్ వ్లాగ్స్ అండి. ఈరోజు చూపించబోయే రెసిపీ వచ్చేసి ఇడ్లీ అండి. పర్ఫెక్ట్ కొలతలతో చూపిస్తాను, చూడండి. మీరు ఎవరు మిస్ అవ్వద్దండి అండ్ స్కిప్ చేయొద్దండి. ఇక్కడ నేను 1.5 కప్పు మినపగుండ్లు తీసుకుంటున్నానండి అండ్ 1 స్పూన్ మెంతులు తీసుకుంటున్నానండి. పర్ఫెక్ట్ కొలతలండి. ఇక్కడ అదే కప్తో 3 కప్స్ వరకు ఇడ్లీ రవ్వ తీసుకుంటున్నానండి. నేను లోహిత ఇడ్లీ రవ్వ యూజ్ చేస్తానండి. 3 కప్స్ అండి. మీరు మామూలుగా రేషన్ బియ్యంతో ఇడ్లీ రవ్వ అయినా తయారు చేసుకుని అదైనా యూజ్ చేసుకోండి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. 3 కప్స్ ఇడ్లీ రవ్వ తీసుకున్నానండి. 1.5 కప్పు మినపగుండ్లకి 1 స్పూన్ మెంతులు, 3 కప్స్ రవ్వ అండి. పర్ఫెక్ట్ కొలతలండి ఇవి. బాగా 1కి 2 సార్లు మంచిగా వాష్ చేసుకొని ఇవి నానబెట్టేసేయండి. ఒక 3 నుంచి 4 గంటల వరకు నానబెట్టండి. నానబెట్టిన తర్వాత మనకు పప్పు అనేది ఈ విధంగా వస్తుందండి. మంచిగా నానిపోయాయి చూడండి మినప్పప్పు అండ్ మెంతులు. ఇక్కడ నేను రవ్వ ఒక హాఫ్ అన్ అవర్ నానబెడితే సరిపోతుంది. ఒక అర్ధ గంట సేపు నానబెడితే సరిపోతుంది. ఈ మినపగుండ్లు మాత్రం 4 గంటల ముందే నానబెట్టేసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉదయంకి చేసుకోవాలంటే 3 ఆ టైంలో, మధ్యాహ్నం 3 ఆ టైంలో నానబెట్టేసేయండి పప్పుని. 7 లోపు అయిపోతుందండి. తర్వాత ఇలా మిక్స్ చేసుకోండి మిక్సర్లో. ఇంకో విషయము, ఆ పప్పు మునిగేంత వరకే యాడ్ చేసుకోండి వాటర్. అంతకంటే ఎక్కువ యాడ్ చేసుకుంటే వాటర్ లూజ్ అయిపోతుందండి. ఇక్కడ మినపపిండి చూడండి పర్ఫెక్ట్గా ఉందండి. ఇలా కొంచెం గట్టిగానే ఉండాలండి ఈ పిండి అనేది. రవ్వ మాత్రం సపరేట్గా ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోండి. ఈ రవ్వ డైరెక్ట్ యాడ్ చేయొద్దండి. ఇలా మొత్తం వాటర్ అంతా స్క్వీజ్ చేసి యాడ్ చేయండి. చూడండి ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి. ఇలా మొత్తం వాటర్ అంతా తీసేసి మనం మినప్పిండి చేసాం చూడండి, అందులో మిక్స్ చేయండి. కొందరు సాబుదానా, సగ్గుబియ్యము, అటుకులు, బొరుగులు అలా యాడ్ చేస్తారండి. అవి యాడ్ చేయడం వల్ల ఇడ్లీ కొంచెం చల్లబడితే మరీ పిండి పిండిగా అయిపోతాయండి. వేడివేడి అయితే మరీ సూపర్గా ఉంటాయండి, కానీ చల్లబడినప్పుడు తినలేరు. ఈ విధంగా అయితే వేడి అయినా బాగుంటాయి, కొంచెం చల్లబడినా బాగుంటాయండి. నేను ఈ 3 ఇంగ్రీడియంట్స్తోనే చేసేస్తానండి ఇడ్లీ. మినపప్పు, మెంతులు అండ్ రవ్వ. చూడండి ఇక్కడ ఇలా బాగా మిక్స్ చేసుకోండి. కొంచెం గట్టిగానే ఉంటుందండి పిండి, ఆ విధంగానే ఉండాలి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక మూత పెట్టేసి నైట్ అంతా అలానే వదిలేసేయండి. మంచిగా ఫర్మెంట్ అయిపోతుంది, మంచిగా పులిసిపోతుందండి పిండి నైట్. ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఇంకో విషయం, ఉప్పు అస్సలు యాడ్ చేయొద్దండి. వంట సోడా కూడా అవసరం లేదండి. ఉప్పు యాడ్ చేస్తే ఉదయంకి పులుపెక్కిపోతుందండి పిండి. యాడ్ చేయదండి. ఇక్కడ నేను చూస్తున్న చూడండి, ఉదయాన్నే ఈ విధంగా తయారైంది పిండి. మంచిగా ఫర్మెంట్ అయింది చూడండి. సో ఒకసారి మళ్ళీ అంతా ఒక స్పూన్ ఉప్పు యాడ్ చేసుకోండి. 1 స్పూన్ పర్ఫెక్ట్ అండి. 1 స్పూన్ ఉప్పు యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోండి ఇడ్లీ బ్యాటర్. ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత మనం ఇడ్లీ మౌల్స్ ఉంటాయి కదండి ఇంట్లో, ఈ ఇడ్లీ మౌల్స్ నా దగ్గర అయితే 6 వరకు ఉన్నాయండి. ఈ 6 మౌల్స్కి నేను యూజ్ చేస్తానండి. ఇప్పుడు మనం వాడిన ఈ కొలతలకి నాకు 24 వరకు వస్తాయండి ఇడ్లీస్. 1.5 కప్పు మినప్పప్పుకి 3 కప్స్ రవ్వ అండి. చూడండి నేను ఇక్కడ నెయ్యి యాడ్ చేస్తున్నాను. నెయ్యి కానీ నూనె కానీ మీ ఇష్టం అండి. ఇలా కొంచెం కొంచెంగా తీసుకొని బాగా గ్రీజ్ చేసేయండి ఇడ్లీ మౌల్స్లకు మొత్తము. మంచిగా గ్రీజ్ చేసుకోవడం వల్ల ఫైనల్గా ఇడ్లీ ఈజీగా వస్తుందండి మీరు స్పూన్తో తీసినప్పుడు. చూడండి ఇలా అంతా బ్యాటర్ అంతా ఫిల్ చేసేయండి ఇడ్లీ మౌల్స్లోకి. పర్ఫెక్ట్ అండి నేను చూపించినది. 24 ఇడ్లీస్ వరకు వస్తాయండి ఈ పిండి అనేది. నాకు పిండి అస్సలు మిగలదు, కరెక్ట్గా సరిపోతుందండి. ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. చాలా టేస్టీగా, సాఫ్ట్గా, స్మూత్గా ఉంటాయండి ఇడ్లీలు. చూడండి నాకు పర్ఫెక్ట్గా సరిపోయింది చూడండి పిండి. మీకు ఒకవేళ తక్కువ ఇడ్లీలు అవసరం పడి ఉంటే కప్ సైజ్ తగ్గించుకోవడమో లేదా పెంచుకోవడమో చేయండి, ఒకవేళ ఎక్కువ కావాలని ఉంటే. అండ్ ఇక్కడ వచ్చేసి ఇడ్లీ మౌల్డ్ అండి. ఇది చూడండి ఇడ్లీ గిన్నె. ముందుగా ఒక 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసి కొంచెంగా మరిగించండి నీళ్ళు. మరిగే నీళ్ళలో ఈ ఇడ్లీ మౌల్స్ అనేది పెట్టేసి ఫస్ట్ 10 మినిట్స్ ఫ్లేమ్ అనేది ఫుల్గా పెట్టండి. మంట అనేది ఫస్ట్ 10 నిమిషాలు బాగా ఫుల్గా పెట్టండి. ఫుల్గా పెట్టేసేయండి మంట అనేది. మీరు లో కానీ మీడియం కానీ పెడితే అంత తొందరగా కావండి. 10 మినిట్స్ వరకు ఫుల్గా పెట్టేసేయండి. 10 మినిట్స్ తర్వాత ఈ విధంగా ఉన్నాయండి ఇడ్లీలు.
మీరు ఉడికినాయా లేదా చెక్ చేసుకోవడానికి ఆ విధంగా చూడండి. అలా స్పూన్ తడి చేసి పెడితే అంటుకుందంటే ఇంకా ఉడకాలని అర్థం అండి. అంటుకోలేదంటే పర్ఫెక్ట్ ఉడికిపోయాయని అర్థము. నేను మళ్ళీ తర్వాత 5 మినిట్స్ స్లో ఫ్లేమ్ పెట్టానండి, లో ఫ్లేమ్ పెట్టాను. పర్ఫెక్ట్ చూడండి, ఇప్పుడు పర్ఫెక్ట్గా అయిపోయాయి. ఇప్పుడు ఇడ్లీలు తీసేద్దాము మనం హాట్ బాక్స్లోకి. చూడండి పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి ఇడ్లీలు. ఇక్కడ మనం ఇడ్లీలు తీసే స్పూన్ ఉంటుంది చూడండి, దీనికి కొంచెంగా నెయ్యి అయినా రాసుకోండి, లేదు అంటే వాటర్తో కడగండి. కొంచెం తడి ఉంటుందండి స్పూన్కి, అప్పుడు మీరు ఇడ్లీ తీసేటప్పుడు ఈజీగా వస్తుందండి. ఇది ఒక టిప్ అండి. మీరు ఇడ్లీ తీసేటప్పుడు ఫస్ట్ మనం ఇడ్లీ బ్యాటర్ వేసేటప్పుడు కూడా మంచిగా గ్రీస్ చేసుకోండి ఇడ్లీ మౌల్స్ అనేటివి. చూడండి ఎంత నీట్గా వచ్చాయో, చాలా బాగుంటాయండి ఇడ్లీలు, పర్ఫెక్ట్ అండి. చూడండి ఎంత చక్కగా వచ్చేసాయో ఇడ్లీలు. మీరు పల్లీ చట్నీ కానీ పుట్నాల చట్నీ కానీ ఏ దాంట్లో అయినా తినొచ్చు, చాలా బాగుంటుందండి. చూడండి ఎంత నీట్గా వచ్చేస్తున్నాయో, చాలా సాఫ్ట్గా, చూడటానికి చాలా బాగా మంచిగా వచ్చేసాయండి. మీరు ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకోండి. నేను ఇక్కడ సొరకాయ చట్నీతో సర్వ్ చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.